రంగారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రం గిద్ద హరిజనవాడలో అకాల వర్షానికి ఇల్లు దెబ్బతిన్న నిరుపేద కుటుంబాలకు కౌసల్యాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 120 తాటిపత్రాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ పెద్ద బచ్చన్న గారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి ఇంటింటికి వెళ్లి తాటిపత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అకాల వర్షంతో ఇల్లు కూలిన నిరుపేదలకు తాటిపత్రాలు అందించడం ఆనందంగా ఉందని, ఫౌండేషన్ నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉండడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సహా పలువురు స్థానికులు పాల్గొన్నారు. ఓకే నెక్స్ట్ ఓకే మాట్లాడు కానీ అరవగట్లా చెప్పు ఇక్కడ తీసుకో చూడండి. పట్టుకో సురేష్ పట్టుకో. ఓకే ఓకే సార్. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో అకాల వర్షానికి నష్టపోయిన పేద బడుగు బలైన వర్గాల ఇళ్లకు మన కౌశల్య ఫౌండేషన్ వారి పెద్ద బచ్చ గారి జ్ఞానప్రకాష్ రెడ్డి గారు పెద్ద మనసుతో గంప గోర్ధన్ ఆశీస్సులతో ఆ రోజు నిన్న నుంచి మన బిక్నూరు పాతార్జనవాడకు వర్సెస్ అట్లే బిక్నూరు గిద్దార్జనవాడ, బిక్నూరు ముదిరాజీ, కుమ్మరి గల్లీ, రజకుల గల్లీ కూడా పంచడం జరుగుతుంది. దాంట్లో పెద్ద మనసుతో చేసుకొని జ్ఞానప్రకాష్ రెడ్డి గారు ఇంత మంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా మేము గ్రామ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారు కూడా మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. దాదాపు 28 సెంటీమీటర్ల వర్షం కురిసింది మన బిక్నూరులో. మన కామారెడ్డి టౌన్ లో కూడా చాలా ఘోరమైన వర్షం పడింది. సో దీనివల్ల ఈ చాలా ఈ లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా మునిగిపోయాయి. ప్లస్ ఈ కంటిన్యూస్ వర్షం పడడం వల్ల ఈ పైనుంచి నీటి కిందికి ఇంట్లోకి రావడము, నీళ్లు రావడము, నీళ్లు కురవడము అవన్నీ జరగడం వల్ల బాగా బీదరికంలో ఉన్న వాళ్ళకి టాపర్లు కొనుక్కునే స్తోమత కూడా లేక వాళ్ళు నిద్రపోవడానికి కూడా కష్టంగా ఉన్న వాళ్ళని అవన్నీ ఐడెంటిఫై చేసి మేము వాళ్ళకి కొన్ని టాపర్లు పంచడం జరిగింది. నిన్న పాతార్జనవాడలో ఒక 30 టాపర్లు పంచాము. ఇక్కడ ఈరోజు గిద్దార్జనవాడలో ఒక 35 టాపర్లు పంచాము. ఇంకా వేరే గల్లీలో కూడా ప్యాట్లో గాని, కుమ్మరి గల్లీ గాని, ఇట్లా కొన్ని రజాకాల సంఘం దగ్గర గాని వాళ్ళు చాలా మంది బీదరికంలో ఉన్నారట. కొంతమంది వితంతువులు, కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు కొనుక్కునే పరిస్థితులు లేరు కాబట్టి బాగా నీళ్లు కురుస్తున్నాయి, నిద్రపోవడానికి కూడా కష్టంగా ఉంది అని చెప్తే కొన్ని ఇల్లు చూసి మా అమ్మగారి పేరు మీద కౌశల్యాదేవి ఫౌండేషన్ తరఫున మన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారి ఆశీస్సులతో మేము కొన్ని పంచడం జరిగింది. సో ఈ రోజు కూడా అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాము. నిన్న 30 పంచాము, ఈ రోజు 70 పంచుతున్నాము. మొత్తం ఒక 100 టాపర్లు మా చేతనైనంత సాయం చేస్తున్నాము. ఇప్పుడు మాకైతే మాకున్న స్తోమతలో నేను మా ఊరు వరకు నేను పంచుతున్నామండి. తర్వాత ఇంకా దేవుడు ఇంకా బలం ఇస్తే ఇంకెవరికైనా చేయగలుగుతాము. ఇప్పుడైతే ఇది ఒక 100 మా బిక్నూరు వరకే మేము పంచుతున్నాము.
బ్యాంక్ మేనేజర్ అండి. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, 6 నెలలు రథకాలతో పోరాటి జైల్లో కూడా ఉండే. అండ్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు 69లో గర్ల్స్ హై స్కూల్ కి. సో మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు, మనము ఎప్పుడైనా కూడా ఊరికి మనం ఇంత భూమి ఉంది, మన పొలాల్లో 2 హరిజనవాడ వాళ్ళు చాలా మంది పని చేశారు. సో ఇప్పుడు ఏదో వెంచర్ చేస్తున్నాము, ఎంతో కొంత మన లాభంలో 1% వాళ్ళకి చేయాలి. ఎందుకంటే కష్టంలో వాళ్ళు సాధిస్తేనే మేము బ్యాంక్ మేనేజర్ అయినా, మీరు అమెరికా పోయారు. సో ఇప్పుడు మనకి వెంచర్ లో కొంచెం ఏదైనా వస్తున్న దాంట్లో 1% మన లేని వాళ్ళకి చేయాలి. వాళ్ళ సుఖంలో మనకు సాథ్ ఇచ్చినప్పుడు, మనం ఈ కష్టంలో సాథ్ ఇచ్చినప్పుడు సుఖంలో మనం కొంచెం అన్న వాళ్ళకి సాథ్ ఇవ్వాలి అంటే నేను 1% చేస్తున్నాను. గారు చెప్పడం అనే కాదు, నాకు కూడా నేను సమాజం పట్ల నాకు ముందు నుంచి ఒక మంచి అవగాహన ఉంది. నేను సమాజ శాస్త్రం, వర్ణ వ్యవస్థ అవన్నీ నేను కూడా చూశాను, చదివాను. నాకు దాని మీద మంచి అవగాహన ఉంది. సో నాకు కూడా సమాజం పట్ల చేయాలి అని బాగా ఆలోచన ఉండేది. అందుకే సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అయ్యాను. అఫ్ కోర్స్ నాకు ఇంకా కొన్ని అటెంప్ట్స్ ఉన్నా కూడా నేను అమెరికా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను రిటర్న్ వచ్చాక నేను నా వెంచరు పరంగా అవి ఇవి నేను సర్వే చేయించడం అవన్నీ చేసే క్రమంలో ఊర్లో జరుగుతున్నాయి కొన్ని చూశాను. సో చాలా లేని వాళ్ళు మా గిద్దర్జనవాడ కానీ నా దగ్గర వర్క్ ఉపాధి కల్పించే వాళ్ళకి ఆ ఉపాధి కల్పిస్తున్న క్రమంలో కొంతమంది చనిపోవడము, వాళ్ళకి దినాలు చేసుకోవడానికి కూడా కొంచెం డబ్బు లేకపోవడము, అలా నేను చనిపోయిన వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లా క్వింటల్ బియ్యము లేకపోతే డబ్బులు అలా సాయం చేసేవాడిని. ఈ పరిస్థితుల్లో నేను తిరుగుతుండేవాడిని 2 హరిజనవాడ. సో చాలా పరిస్థితి, చిత్తుబోత ఆడడము, ఇట్లా పిల్లలు ఇట్లాంటి వాటికి అలవాటు పడడము, లేదా చిన్న చిన్న దొంగతనాలు ఇలాంటివి జరగకుండా చూడాలని ఒక 20 సీసీ కెమెరాలు పెట్టించాము 2 హరిజనవాడలో. దీనివల్ల నాకు తెలిసినంత మటుకు చాలా తగ్గిందట క్రైమ్ అండ్ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గాయట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.